హాయ్ మామ, ఐ నోబడి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్ పార్వతి గారు యాక్ట్ చేసిన ఈ మూవీ ఒకటి వచ్చిన విషయం మన తెలుగులో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు మామ. ఎవ్వరికీ తెలియనంత సైలెంట్గా వచ్చిన ఈ మూవీ కేవలం పార్వతి గారు యాక్ట్ చేశారని ఒకే ఒక్క నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళిపోయి చూసేద్దామని. బికాజ్ ఆవిడ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద నాకున్న నమ్మకం అది. మీకు ఆవిడ గురించి పెద్దగా తెలియకపోతే ఎవరికైనా ఆవిడ ఫిల్మోగ్రఫీ చెక్ చేయండి, ఉన్న పలంగా ఆవిడకి ఫ్యాన్ అయిపోతారు మామ. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడే చూశాక నాకెలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అంటే ఒకటే మాట చెప్తాను మామ. ఇప్పుడే వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని సినిమా చూడండి. టైం ఫ్రీ ఉంటే వీకెండ్ అయ్యేలోపు వెళ్ళి చూసేయండి మామ. ఎందుకంటే పబ్లిసిటీ లేదు కాబట్టి, టాక్ ఎంత బాగున్నా స్ప్రెడ్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే వెళ్ళి చూసేయాలి. ఇలాంటి సినిమాల్ని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాలని నేను నమ్ముతాను. ఒకటే మాట చెప్తాను, ఇప్పుడే వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని సినిమా చూసేయండి అని. నచ్చింది, చాలా నచ్చింది. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ మూవీ అని అంటాను మామ. అంత బెస్ట్ అంటున్నావు, ఫ్లాస్ ఏం లేవా అంటే ఉన్నాయి మామ. బట్ మొదలైన ఫస్ట్ షాట్ నుంచే ఆ ఫ్లోలో అన్నీ మర్చిపోయి సీటేజ్లో కూర్చొని చేసేలా చేసింది సినిమా. ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. ప్రతి సీన్ లో సొసైటీ మీద ఒక పంచ్ లైన్ వదులుతూనే ఉంటారు. దొరకనంత వరకు అందరూ దొరలే, కానీ దొరికిన తర్వాత దొంగ కానిది ఎవ్వరు అనే టైప్ లో రాసుకున్న సినిమా నాకైతే బాగా నచ్చింది మామ. మనిషి ఆలోచన, నడవడిక, ఒకసారి నువ్వు దొంగ అని నీ మీద ముద్ర పడితే సమాజం నిన్ను చూసే విధానం, ఆ తర్వాత అతను పడే పాటలు, జనాల మైండ్ సెట్, ఫ్యామిలీ కష్టాలు, మీడియా దాన్ని వాడుకునే విధానం, ఇంకో న్యూస్ ఏదైనా వస్తే ఈ న్యూస్ని మర్చిపోయే విధానం, ప్రతి మనిషి జీవితం న్యూస్ ఐటమ్ అయిపోతుంది అనే దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్తాను మామ. ఇక ఒకదాన్ని ఒకటి స్క్రీన్ ప్లేలో సింక్ చేసిన విధానం ఏది కూడా అతికించినట్టు ఉండదు మామ. ఈ సిచ్యువేషన్సే జరుగుతాయా అన్నంత న్యాచురల్ గా స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నారని చెప్తాను. దీనికి సినిమా మొత్తం యాక్టర్స్ అండతో మైండ్ బ్లోయింగ్ అనేలా రెడీ చేసుకున్నారు డైరెక్టర్ గారు. పృథ్వీరాజ్ గారు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నంత సేపు మనకి పృథ్వీరాజ్ గారు కనిపించరు మామ, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. పార్వతి గారి గురించి ఏం చెప్పాలి, ఎంత పెద్ద యాక్టర్ ఎదురుగా ఉన్న స్క్రీన్లో ఆవిడ కనిపిస్తున్నారంటే స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తాన్ని ఆవిడ వైపు తిప్పేసుకుంటారు. ఎక్కడ కూడా అదే చేశారు మామ. కొంతమంది ఎక్స్పెరిమెంట్ అని ఏవేవో తీస్తారో అవి నచ్చకపోతే జనాలకు చూడడం రాదు అన్నట్టు ప్రెస్ మీట్లలో చెప్తా ఉంటారు. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ అంటే ఇది అని చెప్పే ఆన్సర్ ఈ మూవీ అంటాను మామ. ఇద్దరు స్టార్స్ వాళ్ళ స్టార్డమ్ అని పక్కన పెట్టి చేస్తే వచ్చే రిజల్ట్ ఈ మూవీలానే ఉంటుంది అని చెప్పొచ్చు మామ. హ్యాట్స్ ఆఫ్ టు ద బోత్ ద లీడ్ యాక్టర్స్. అంతకు మించి ఏం చెప్పగలను నేను. ఇక ప్లస్లో మైనస్లో మాట్లాడుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, ఓపెనింగ్లోనే ఒక బ్యాంక్ రాబరీతో ఓపెన్ చేస్తారు మామ. హీరో గారు ఆ రాబరీలో ఇరుక్కుంటారు. అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. మరి అందులో నుంచి మన హీరో రాజీవ్ ఎలా బయటపడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ మన స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ లోకి వెళ్తే, సినిమా ప్లస్ పాయింట్, మెయిన్ కోర్ పాయింట్ దాన్ని స్క్రీన్ మీద రాసుకున్న విధానం, చూపించిన విధానం అని అంటాను మామ. ప్రతి సీన్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది, సొసైటీని క్వశ్చన్ చేస్తుంది, నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీని మనలో బిల్డ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్ అయితే జీవించేశారని చెప్తాను మామ. నెక్స్ట్ మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఎలా కొత్త రకమైన కాన్సెప్ట్స్తో మన ముందుకు వస్తారు అనే డౌట్ అయితే నాకు సినిమా చూస్తున్నంత సేపు ఉంది మామ. సేమ్ టైం యాక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కథ ఒప్పుకున్నందుకు. నెక్స్ట్ బీజిఎం, జాక్స్ బిజోయ్ గారు ఈ సినిమాని తన మ్యూజిక్తో లేపారని చెప్పొచ్చు మామ. కొన్ని సీన్స్లో ఏం ఉండదు, బట్ వాటిని కూడా ఇంట్రెస్టింగ్గా చేసింది ఆయన మ్యూజిక్ అనేది చెప్తాను. టెక్నికల్గా సినిమా టాప్లో ఉంటుంది. ఒక డైరెక్టరు, ఎడిటరు, డిఓపి, మ్యూజిక్ డైరెక్టరు పర్ఫెక్ట్ సింక్లో ఉంటే వచ్చే అవుట్ ఇలానే ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మామ. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే, లాస్ట్ అరగంట వరకు సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంది. తర్వాత ఎట్టెట్టో వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. స్క్రీన్ ప్లే ఫ్లో ఉంటుంది, బట్ మనకి ఏదో ఏంది ఇక్కడి నుంచి ఒకలా జరిగింది, ఇక్కడంతా ఇంకోలా జరుగుతుంది అనే ఆలోచన అయితే మనకు వస్తుంది మామ. దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పటికీ కూడా మధ్యలో దాన్ని డీవియేట్ చేస్తారు. ఆ ఫీల్ అయితే మనకి కలుగుతుంది. సేమ్ టైం కొన్ని సీన్స్లో కన్వీనియంట్ రైటింగ్ ఉందేమో అని కూడా అనిపించింది మామ. హీరో గారి మీద ఊరు మొత్తం కన్నేసి ఉంచుతారు, బట్ హీరో గారు తన కన్వీనియంట్కి తగ్గట్టు రోడ్ల మీద తిరిగెత్తుంటారు. అది సినిమా కోర్ పాయింట్ని పట్టుకొని దాంతో పాటు తిరిగెత్తుంటారు. అది నాకు ఎందుకో సింక్ అవ్వలేదు అనిపించింది. క్లైమాక్స్ కూడా సడన్ టర్న్ తీసుకున్నారా అని కూడా అనిపించింది మామ. దానికోసం మనల్ని ఒక పావు ముందే ప్రిపేర్ చేసి ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది. బట్ లాస్ట్లో వాటన్నిటికీ ప్రాపర్ ఆన్సర్ అయితే ఇచ్చారు, అది ఓకే. బట్ మధ్యలో అయితే కన్ఫ్యూజ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ లాస్ట్లో ఆ నోబడి అనే విషయానికి క్లారిటీ ఇచ్చిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్లో ఎండింగ్ లాస్ట్ 5 నిమిషాలు సినిమా ఏదైతే ఉందో అదే ఈ సినిమా పాయింట్ మొత్తాన్ని మనకు చెప్పాలనుకుంటున్న విషయం అని నాకు అర్థమైంది మామ. ఇక ఓవరాల్గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే నచ్చింది మామ. రీసెంట్గా నేను చూసిన బెస్ట్ మూవీ అని అంటాను. ఇక నా రిఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. వెళ్ళి ఇమీడియట్గా టికెట్ బుక్ చేసుకొని చూడండి అని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.